చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ షిరిడి సాయితత్వ ప్రచారకులు గోపాలుని హరిహరరావు గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ సాయిరాం. గురుగారు, మన సంప్రదాయంలో సేవ అంటే ఏమిటి? సేవ గురించి షిరిడి సాయినాథుడు అందించినటువంటి సందేశం ఏమిటి? ఈ షిరిడి సాయినాథుడు నిజమైన సేవ ఏంటనేది అత్యద్భుతంగా నానాసాహెబ్ చందోద్కర్ కథలో చెప్పడం జరిగింది. షిరిడి సాయినాథుడు ద్వారకామయిలో కూర్చున్నప్పుడు ఈ నానాసాహెబ్ చందోద్కర్ బాబా కాలు నొక్కుతూ ఒక సంస్కృత శ్లోకాన్ని పఠిస్తూ ఉంటాడు. తద్విత్ ప్రణిప్రాతేన పరిప్రశ్నేన ఉపదేశిత జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని. అప్పుడు బాబా గారు ఆ భగవద్గీతలో ఉన్న అర్థాన్ని నానాసాహెబ్ చందోద్కర్ని అడుగుతాడు. ఆయన తెలిసిన అర్థం చెప్తాడు. ఇది కాదు నానా అని చెప్పి ఆ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, ప్రతి పదార్థాన్ని, ప్రతి వాక్యాన్ని బాబా గారు అత్యద్భుతంగా వివరించడం జరిగింది ఆ శ్లోకంలో. ఇప్పుడు మనం ఏంటంటే ఆ శ్లోకంలో ఉన్న ఒక్క విషయాన్ని మనము ప్రస్తావించుకుంటున్నాం. ఏమిటి? సేవ. ఆ శ్లోకంలో ఉన్న సేవ గురించి బాబా చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తద్విత్ ప్రణిప్రాతేన అనే యొక్క భగవద్గీతలో ఉన్న శ్లోకము నానాసాహెబ్ చందోద్కర్ పఠించినప్పుడు ఆ సందర్భంగా బాబా సేవ అంటే ఏంటి అని చెప్పడం జరుగుతుంది. సేవ అంటే బాబా చెప్పినది ఏంటి అంటే, సేవ అంటే భగవంతుని ప్రార్థించడం కాదు, సేవ అంటే పూజించడం కాదు, సేవ అంటే భగవంతుడి దగ్గరికి వచ్చి ఆ యొక్క సేవ చేయడం కాదు. సేవ అంటే సంపూర్ణంగా నీ సమయం నీది కాదు, నీ ధనము నీది కాదు, నీ శరీరము నీది కాదు, సర్వస్వ శరణాగతి. సర్వస్వ శరణాగతి అంటే మన ధనాన్ని, మన సమయాన్ని, అదేవిధంగా మన దేహాన్ని, మనలో ఉన్న పంచేంద్రియాలను సర్వం కూడా భగవంతునికి అర్పించడమే అది సర్వస్వ శరణాగతి. సాష్టాంగ నమస్కారం అంటే మనం చేసే సాష్టాంగ నమస్కారం చేస్తాం, అది పైకి చేసే సాష్టాంగ నమస్కారం. నిజమైన సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటంటే నవవిధ భక్తులలో కూడా ఒకటి సాష్టాంగ నమస్కారం వస్తుంది. సాష్టాంగ నమస్కారం అంటే సరెండర్, అంటే నేను సర్వం నీకు త్యజిస్తున్నాను, సర్వం త్యజిస్తున్నా, మీరు ఏం చెప్తే అదే నేను చేస్తా అని మన దేహాన్ని, శరీరాన్ని, డబ్బును, సమయాన్ని సర్వము భగవంతుడికి త్యజించి ఆ భగవంతునే నమ్మి పూర్తిగా సంపూర్ణమైన విశ్వాసంతో కొలిచి ఆ భగవంతుని సేవ చేయడమే నిజమైన సేవ. అది బాబా గారు సేవ అనే యొక్క అంతరార్థంలో ఈ యొక్క భగవద్గీత శ్లోకంలో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు చాలామంది సేవ చేస్తున్నాం, మనకు అవకాశాన్ని బట్టి సేవ చేస్తున్నాం. సమయం ఉన్నప్పుడు గుడికి వెళ్తుంటాం, సమయం ఉన్నప్పుడు సేవ చేస్తుంటాం, అవకాశం ఉన్నప్పుడు డబ్బులు ఇస్తుంటాం. ఇది నిజమైన సేవ కాదు, ఇది కొంతవరకు సేవే. అసలైన సేవ అంటే సర్వస్వ శరణాగతి, సాష్టాంగ నమస్కారం, సర్వం త్యజించడమే నిజమైన సేవ. అది శ్రీ షిరిడి సాయినాథుడు భక్తులు సేవ గురించి చెప్పిన అత్యద్భుతమైన సందేశం. గురుగారు, అలాగే షిరిడి సాయినాథుడు శ్రద్ధ, సబూరి అని 2 జంట సూత్రాన్ని అనుగ్రహించారు. వాటి ప్రత్యేకత ఏంటి? శ్రీ షిరిడి సాయినాథుని యొక్క జీవిత చరిత్రలో ముఖ్యమైన అంశం శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. సబూరి అంటే ఓర్పు. అంటే శ్రీ షిరిడి సాయినాథుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, సర్వము నన్ను కాపాడుతాడు అని ఎటువంటి మనసులో అరమరికలు లేకుండా పూర్తి విశ్వాసం కలిగి ఉండడం. పూర్తి విశ్వాసం అంటే ఆయన ఉన్నాడా లేడా, చూస్తున్నాడు చూడటం లేదా, చేస్తాడా చేయడా, నా కోరికలు తీరుస్తాడా తీరడా, ఇలాంటి సందేహాత్మకమైన ఆలోచనలు ఉండడం శ్రద్ధ కాదు. సంపూర్ణమైన విశ్వాసము ఆ శ్రీ షిరిడి సాయినాథుడు నన్ను కాపాడుతాడు, నన్ను చూస్తున్నాడు అని ఆ భక్తితో, భావనతో కలిగి ఉండడమే శ్రద్ధ. ఇక సబూరి అంటే ఓర్పు. అంటే ఇప్పుడు చాలామంది మనం భక్తులు చూస్తుంటాం, ఈరోజు ఉద్యోగం కావాలని కోరుకుంటాం, సంతానం కావాలని కోరుకుంటాం, అదేవిధంగా వ్యాపారం కోరుకుంటాం, రాజకీయంగా కోరుకుంటాం. కోరుకున్నప్పుడు కొన్ని రోజులకు తీరొచ్చు, కొన్ని రోజులు తీరకపోవచ్చు. తీరకపోయినంత మాత్రాన్ని మనం ఏం చేస్తున్నామంటే, నా కోరిక తీరలేదని, శ్రీ షిరిడి సాయినాథుడు నాకు కోరికలు తీర్చలేదని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. వెంకటేశ్వర స్వామి కోరిక తీర్చలేదని చెప్పి శివుడి దగ్గరికి వెళ్తాం. శివుడు కోరిక తీర్చలేదని గణపతి దగ్గరికి వెళ్తాం. గణపతి కోరిక తీర్చే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాం. అది కాదు, అది నిజమైన ఓర్పు కాదు. అది
ఏ రోజైనా ఆ షిరిడి సాయినాథుడు నా కోరిక తీరుస్తాడు అని ఓర్పు కలిగి ఉండడం, అది సబూరి. అలాంటి ఓర్పు కలిగి ఉన్నప్పుడు అంటే ఆ బాబాగారు చెప్తారు, ఏమని చెప్తారంటే, మీరెవరో నాకు తెలుసు, మీ కోరికలు నాకు తెలుసు, మీ కోరికలు ఎప్పుడు తీర్చాలో తెలుసు, ఏ విధంగా తీర్చాలో తెలుసు, ఏ కోరికలు తీర్చాలో నాకు తెలుసు. ఆ సమయాన్ని బట్టి తప్పనిసరిగా మీ కోరికలు నేను తీరుస్తాను అని బాబా వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి ఆ షిరిడి సాయిబాబా తన భక్తులు వారి కర్మను బట్టి, వారి యొక్క భక్తిని బట్టి కోరికలు తీర్చడం జరుగుతుంది. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఆలోచించాలంటే, భక్తుల యొక్క మనో అభిష్టాలు కొందరికి పూర్తిగా తీరుతూనే, కొందరికి పూర్తిగా తీరటం లేదు. దాంట్లో ముఖ్యమైన కారణం ఏంటంటే మన శ్రద్ధ సబూరి. బాబాగా షిరిడి సాయినాథుడు చెప్పాడు, ఏమని చెప్పాడు, నా వైపు చూడు, నీ వైపు చూస్తా అన్నాడు. 1 అడుగు వేయి, 10 అడుగులు వేస్తా అన్నాడు. 1 రూపాయి 10 రూపాయలు ఇస్తా అన్నాడు. అంటే నీ శ్రద్ధ సబూరి అనేది ఎంత గట్టిగా ఉంటుందో నీ కోరిక అంత గట్టిగా తీరుతుంది. నీ శ్రద్ధ సబూరి అనేది ఎంత తక్కువగా ఉంటుందో నీ కోరిక అంత తక్కువగా తీరుతుంది. అంటే నీ కోరిక తీరడంలో అంతరార్థం ఏమిటయ్యా అంటే భక్తుల యొక్క శ్రద్ధ సబూరి. భక్తుల యొక్క శ్రద్ధ సబూరి యొక్క ఆ యొక్క శక్తిని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి ఓర్పును బట్టి బాబా అడుగులు వేస్తాడు, బాబా చూస్తాడు, బాబా కోరికలు తీరుస్తాడు. బాబా చెప్పాడు ఆ మాట, మీరు చూడండి నేను చూస్తా అన్నాడు. అడుగు వేయండి వేస్తా అన్నాడు. రూపాయి ఏంటి 10 రూపాయలు ఇస్తా అన్నాడు. అలాగే మన శ్రద్ధ సబూరిని బట్టే మన కోరికలు తీరుతున్నాయి. ఆ శ్రద్ధ సబూరి తక్కువ ఉన్నప్పుడు నిదానంగా కోరికలు తీరుతూ ఉంటాయి. అలాంటి శ్రద్ధ సబూరి కలిగి ఉన్నప్పుడు ఆ సాయినాథుడు సర్వదా భక్తులను కాపాడడం జరుగుతుంది. గురుగారు, షిరిడి సాయినాథుని మందిరంలో ద్వారకామాయి యొక్క ప్రత్యేకత ఏమిటి? ద్వారకామాయి బాబా గారు షిరిడి వచ్చినప్పుడు 16వ ఏట మొట్టమొదట 2 సంవత్సరాలు వేప చెట్టు గురుస్థానం దగ్గర ఉన్నాడు. తర్వాత 1 సంవత్సరం బాబా గారు షిరిడి నుంచి వెళ్ళడం జరిగింది. ఔరంగాబాద్ ప్రాంతంలో తిరిగి షిరిడి సాయినాథుడు 19వ ఏట షిరిడీకి వచ్చాడు. 19వ ఏట షిరిడీకి వచ్చినప్పుడు బాబా గారు డైరెక్ట్గా ద్వారకామాయిలోకి వెళ్ళలేదు. బాబా గారు వేప చెట్టు కింద ఒక బండ మీద కూర్చుంటే ఒకరోజు తుఫాను వచ్చి వర్షం వచ్చినప్పుడు భక్తులు ఆ షిరిడి సాయినాథుని ఆ ప్రదేశంలో కూర్చోబెట్టినప్పుడు ఆ స్థానాన్ని బాబా గారు ద్వారకామయ్య అని చెప్పి పిలిచారు. ద్వారకామయ్య అంటే శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానము. అంటే నలుదిక్కులా వ్యాపించింది. అంటే ఉత్తర దక్షిణము తూర్పు పడమర సర్వతా వ్యాపించినదే ద్వారకామయ్యి. అంటే నేను సర్వం వ్యాపించున్నాను, అంటే ఈ యొక్క సృష్టి మొత్తానికి వ్యాపించి ఉన్నానని చెప్పడమే బాబా గారు ద్వారకామయ్య అని పేరు పెట్టలో అంతరార్థం. శ్రీ షిరిడి సాయినాథుడు తన 60 సంవత్సరాల జీవితం అంతా కూడా ద్వారకామయ్యలోనే నివసించాడు. 60 సంవత్సరాల జీవితం అంతా కూడా ఆ ద్వారకామయ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు బాబా గారు దీపాలు వెలిగించేవారు. బాబా గారు ఆ యొక్క ద్వారకామయ్యకు వచ్చినప్పుడు సాయినాథుడు షిరిడి సాయినాథుడు ధుని వెలిగించేవాడు. ఆ షిరిడి సాయినాథుడు వెలిగించిన ధుని ఈరోజు కూడా మనము షిరిడిలో మనం చూడవచ్చు. షిరిడి సాయినాథుడు ప్రతిరోజు ఘంటానాదం చేసేవాడు, శంఖానాదం చేసేవాడు, తులసి పూజ చేసేవాడు, అదేవిధంగా ఘంటానాదం చేసేవాడు. ప్రతిరోజు షిరిడి సాయినాథుడు ఆ ద్వారకామయ్యలో భాగవత పారాయణం చేయించాడు, భారత పారాయణం చేయించాడు, విష్ణు సహస్రనామ పారాయణం చేయించాడు, గురుచరిత్ర పారాయణం చేయించాడు, పంచదశి పారాయణం చేయించాడు. ఈ విధంగా ఈ షిరిడి సాయినాథుడు ద్వారకామయ్యలో ప్రతిరోజు కూడా గ్రంథ పారాయణం చేయించేవాడు. ఈరోజు అనేక మందిరాలు మనం చూస్తున్నాం. అనేక మందిరాలలో ఈరోజు ఏ విధంగా అయితే సనాతన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతున్నాయో అంతకన్నా ఎక్కువగా షిరిడి సాయినాథుడు ఈ ద్వారకామయ్యలో ఉన్నప్పుడు సనాతన హిందూ ధర్మ సంప్రదాయాన్ని పాటిస్తూ ద్వారకామయ్యలో జీవించిన 60 సంవత్సరాల పాటు కూడా హిందూ ధర్మ గ్రంథ పారాయణము, తులసీకోట పూజ, ఘంటానాదము, శంఖానాదము, ధుని, ఈ విధంగా సర్వ ప్రార్థనలు కూడా అక్కడ ఈ షిరిడి సాయినాథుడు ద్వారకామయ్యలో చేశాడు. కానీ బాబా జీవితాంతము జీవించింది ద్వారకామయ్యి. షిరిడిలో ప్రత్యేకమైన స్థానం ఏదంటే ద్వారకామయ్యి. ఎందుకంటే 60 సంవత్సరాలు బాబా గారు అక్కడ నివసించి భక్తుల కోరికలు తీర్చి, భక్తులకు అనుభవాలు ఇచ్చి, సర్వదేవతా స్వరూపుడుగా అనేక దేవతా స్వరూపాలలో దర్శనమిచ్చి అనేక మహిమలు చేసిన ప్రదేశము ద్వారకామయ్య. కాబట్టి ద్వారకామయ్యనే అత్యద్భుతమైన ప్రదేశం. ప్రతి భక్తుడు కూడా సందర్శించవలసిన ప్రదేశం ఏంటి అంటే షిరిడిలో ద్వారకామయ్య. గురువుగారు, మన సంప్రదాయంలో నవవిధ భక్తి మార్గాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ నవవిధ భక్తి మార్గాలపై షిరిడి సాయినాథుడు అందించిన సందేశం ఏమిటి? నవవిధ భక్తులు
అంటే ఈరోజు మనము భగవంతుని ప్రార్థిస్తుంటాం, మనకు అనేక రకమైన సందేహాలు ఉంటాయి. అంటే భగవంతుని మనము స్మరణ చేస్తే బాగుంటుందా, అదేవిధంగా భగవంతుని మనం ధ్యానం చేస్తే బాగుంటుందా, భగవంతుని పూజ చేస్తే బాగుంటుందా, సేవ చేస్తే బాగుంటుందా అని దానికి బాబాగారు సమాధానం ఇచ్చారు. అనంతరావు పాటంకర్ అనే ఒక భక్తుడు అనేక పుస్తకాలు చదివాడు, కానీ అతనికి మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేనప్పుడు శ్రీ షిరిడి సాయినాథుడి దగ్గరికి వెళ్ళి, బాబా నాకు మనశ్శాంతి లేదు, అనేక గ్రంథాలు చదివాను అని బాబాని ప్రార్థించగా షిరిడి సాయినాథుడు అనంతరావు పాటంకర్కి ఏం చెప్తాడు అంటే, ఒక ఆడగుర్రం ఉంది, 9 లద్దలు వేస్తుంది, ఆ లద్దలు తీసుకోమంటాడు. అప్పుడు అనంతరావు పాటంకర్కి అర్థం కాక దాదా కేల్కర్ అని అడిగితే దాదా కేల్కర్ చెప్తాడు, 9 ఉండలు అంటే నవవిధ భక్తులు అని చెప్పడం జరిగింది. నవవిధ భక్తులు 9 ఉండరు అంటే, నవవిధ భక్తులు అనేది ఎక్కడ మనకు వచ్చిందంటే భాగవతంలో పూర్వార్థంలో 5, దక్షిణార్థంలో 4. ఈ 9 రకాల నవవిధ భక్తులను భాగవతంలో చెప్పడం జరిగింది. ఆ భాగవతంలో చెప్పిన నవవిధ భక్తులు ఇక్కడ బాబా చెప్పాడు. అంటే నవవిధ భక్తులు అంటే స్మరణ, అంటే భగవంతుని స్మరించడము, అదొక భక్తి. అదేవిధంగా కీర్తన, భగవంతుని కీర్తించడం, అదొక భక్తి. అదేవిధంగా భగవంతుని ఈ యొక్క పాదసేవనం చేయడం ఒక భక్తి. ఆత్మ నివేదన అంటే ఆత్మ జ్ఞానంతో భగవంతుని ప్రార్థించడం భక్తి. సాష్టాంగ నమస్కారంతో ప్రార్థించడము, శరణాగతి చేయడము, సఖ్యత అంటే భగవంతుని సఖ్యతతో ఉండడము. అదేవిధంగా స్మరణ, ఎప్పుడు కూడా ఆ 24 గంటలు భగవంతుని స్మరించడము. ఈ విధంగా 9 రకాల భక్తులు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ షిరిడి సాయినాథుడు ఆ అంశంలో భక్తులకు ఇచ్చిన సందేశం ఏంటయ్యా అంటే, ఏ మార్గంలోనైనా నువ్వు భగవంతుని స్మరించవచ్చు. అంటే మనము భక్తితోనే చేయాలా, సేవతోనే చేయాలా, ధ్యానంతోనే చేయాలా, స్మరణతో, ఏదొక మార్గం. అన్నమయ్య ఉన్నాడు, స్మరణ. అదేవిధంగా ఈ యొక్క తుకారం కీర్తన, హనుమంతుడు దాస్యము, అర్జునుడు సఖ్యత, అదేవిధంగా మహాత్ములు ఆత్మజ్ఞానము. అదేవిధంగా కొంతమంది భక్తులు సేవ అంటే సాష్టాంగ నమస్కారం. ఏదొక మార్గం. ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ కూడా నువ్వు భగవంతుని చేరుతావు. అంతేగాని 9 మార్గాల కోసం ఆరాటపడి అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు. నవవిధ భక్తుల్లో ఏ ఒక్క భక్తి పట్టుకున్నప్పటికీ కూడా ఆ భగవంతుని చేరుతామని ఆ యొక్క నవవిధ భక్తుల ద్వారా బాబా తన భక్తులకు సందేశం ఇవ్వడం జరిగింది. గురుగారు, శ్రీహరి వైభవాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రం వెల్లడిస్తుంది. ఆ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ స్తోత్ర వైభవం గురించి సాయినాథుడు ఎలా విశ్లేషించాడు? విష్ణు సహస్రనామ పారాయణ విషయంలో బాబా యొక్క జీవిత చరిత్రలో మనం రామదాసి కథలో మనం చూస్తాం. రామదాసి పరమ విష్ణు భక్తుడు, శ్రీ షిరిడి సాయినాథుని కొలుస్తూ ఉంటాడు. ద్వారకామేలో రామదాసి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటాడు. ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం యొక్క విశిష్టత తెలియజేయడం కోసం శ్రీ షిరిడి సాయినాథుడు రామదాసిని పిలిచి, నాకు కడుపు నొప్పిగా ఉంది, సోనాముఖిని తీసుకురమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు రామదాసి బాబా చెప్పారు కదా అని చెప్పి సోనాముఖి కోసం బయటికి వెళ్తాడు. ద్వారకామి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు షిరిడి సాయినాథుడు రామదాస్ యొక్క విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకొని శ్యామకి ఇస్తాడు. అప్పుడు శ్యామ అంటాడు, బాబా రామదాసి వచ్చి గొడవ చేస్తాడు, ఎందుకు బాబా అంటే, లేదు అని చెప్పి విష్ణు సహస్రనామం పుస్తకము శ్యామకి ఇచ్చి విష్ణు సహస్రనామం యొక్క ప్రత్యేకత బాబా చెప్పడం జరిగింది. ఎంత అత్యద్భుతంగా చెప్పాడు అంటే, విష్ణు సహస్రనామం ఫలప్రదమైనది. విష్ణు సహస్రనామంలో ఒక నామం చదివినా చాలు అని ఇంతకన్నా గొప్పగా చెప్తాడు బాబా. ఏం చెప్తాడంటే, విష్ణు సహస్రనామ పుస్తకాన్ని గుండెకు హత్తుకుంటే చాలంటాడు బాబా. విష్ణు సహస్రనామ పుస్తకాన్ని గుండెకు హత్తుకుంటే ఆగిపోయే గుండె కూడా కదులుతుందంటాడు బాబా. అని ఒక సందర్భంలో బాబా అంటాడు, నా గుండె ఆగిపోయే పరిస్థితులలో విష్ణు సహస్రనామ పుస్తకాన్ని నాకు గుండెకు హత్తుకుంటే ఆగిపోయే గుండె కూడా మరలా కదిలిందండి బాబా అంటాడు. అంటే నిజంగా బాబాకు గుండె నొప్పి వచ్చింది అని కాదు అక్కడ విషయం. బాబా గుండె నొప్పి ఏంటి, బాబా ఖండయోగం చేశాడు, ఆయన దేహం అంతా ముక్కలు అయిపోయేవి, తిరిగి కలుసుకుండే. అలాంటి బాబాకు అవసరం లేదు. అదేవిధంగా బాబా 1886లో తన దేహం వదిలేశాడు. 3 రోజులు దేహం వదిలేసి ఆత్మ
పరమాత్మ దగ్గరికి వెళ్ళింది. దేహం వదిలేసిన తర్వాత 3 రోజులు తిరిగి బాబా రావడం జరిగింది. కాబట్టి ఆయనకు చావు అతీతుడు బాబా గారు. అంటే ఆయన గురించి కాదు, అది మనకిచ్చిన సందేశం. అంటే విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనం గురించి చెప్పడం కోసం బాబా ఆ మాట చెప్పాడు. అంటే ఆ యొక్క పుస్తకాన్ని పట్టుకున్నా చాలు, నువ్వు గుండెకు హత్తుకున్నా చాలు, అత్యద్భుతమైన శక్తివంతమైనది. ఆచార సంప్రదాయాలు కూడా అవసరం లేదు. భక్తి శ్రద్ధలతోటి రోజుకొక నామం చేసినా చాలు, అత్యద్భుతమైన ఫలితం కలుగుతుంది అని విష్ణు సహస్రనామం గురించి భక్తులకు బాబా గారు శ్యామ ద్వారా అత్యద్భుతంగా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో రామదాసి కూడా ఒక సందేశం ఇస్తాడు. రామదాసి వచ్చి గొడవ చేస్తే పారాయణం చేయడం కాదు, సమత మమత కావాలంటాడు. అంటే మనం ఎన్నో పుస్తకాలు పారాయణం చేస్తుంటాం, గ్రంథపఠనం చేస్తుంటాం, భాగవతము, భారతము, రామాయణం, విష్ణు సహస్రనామం, ఇవి కాదు. మనము పారాయణం చేసినప్పుడు మనలో సమత మమత ఉండాలి. అంటే ఆ భక్తి ఉండాలి, భావన ఉండాలి. ఇలాంటి భావనతో పారాయణం చేయాలని చెప్పి బాబా రామదాసి ద్వారా కూడా సమతా మమత గురించి చెప్పడం జరిగింది. గురుగారు, మరి షిరిడి సాయినాథుడు సనాతన ధర్మాన్ని ఎలా అనుసరించారు? సనాతన ధర్మము అంటే మన వేదాల ప్రకారము చెప్పడం ఏంటంటే సనాతనమైనది. సనాతనమైనది అంటే సృష్టి మూలము. సృష్టి మూలం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పరబ్రహ్మ స్వరూపం. అంటే పరబ్రహ్మ స్వరూపం గురించి తెలియజేసేదే సనాతన ధర్మం. ఆత్మజ్ఞానం గురించి తెలియజేసేదే సనాతన ధర్మం. బాబా గారి జీవితాంతము చెప్పింది కూడా సనాతన ధర్మమే. ఆత్మజ్ఞానము పరబ్రహ్మ స్వరూపమే, అద్వైత సిద్ధాంతమే. ఈ షిరిడి సాయినాథుడు ఏమని చెప్పేవాడు? సర్వజీవులలో భగవంతుడు ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు, నీలో భగవంతుడు ఉన్నాడు. లక్ష్మీబాయి అంటే కుక్కకు రొట్టె వేస్తే అమ్మ నా కడుపు నిండింది అనేవాడు. నేను ఎప్పుడు నీకు పెట్టానంటే ఆ కుక్కలో నేను లేనా అంటాడు. అదేవిధంగా తర్కడు భార్య కుక్కకు రొట్టేస్తే అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టాం అంటాడు. నీకెప్పుడు పెట్టా అంటాడు. అంటే కుక్కకు అన్నం పెడితే నాకు పెట్టావు కదా అంటాడు. అదేవిధంగా బాబా గారు భిక్ష చేసినప్పుడు సర్వజీవులకు ఆహారం పెట్టేవాడు. అంటే బాబా తత్వం ఏంటి అంటే సర్వజీవులలో భగవంతుని చూడమే బాబా తత్వం. సర్వజీవులలో అదే ఇప్పుడు మన పురాణాలలో కూడా చెప్పేది అదే కదా. ఇప్పుడు మనము పర్వతాలను పూజిస్తున్నాం కదా. అరుణాచలం వెళ్తున్నాం, పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. కైలాసం వెళ్తున్నాం, పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. అదేవిధంగా జంతువులను పూజిస్తున్నాం, ఆవును పూజిస్తున్నాం, గోమాతను పూజిస్తున్నాం, కాలభైరవుని పూజిస్తున్నాం. అదేవిధంగా సర్పాన్ని పూజిస్తున్నాం, జంతువులు పూజిస్తున్నాం, వేప చెట్టును పూజిస్తున్నాం, అదేవిధంగా బిల్వ చెట్టును పూజిస్తున్నాం, రావి చెట్టును పూజిస్తున్నాం. పుష్కరాలు అంటే గంగా నది, గోదావరి, కృష్ణ నదులలో స్నానాలు చేస్తున్నాం. అంటే మన తత్వం ఏంటి? నీటిని పూజిస్తున్నాం, జంతువులను పూజిస్తున్నాం, చెట్లను పూజిస్తున్నాం, పర్వతాలను పూజిస్తున్నాం. ఎందుకంటే ఆ పరబ్రహ్మ స్వరూపము, ఆ భగవంతుడు ఈ సర్వత సృష్టి అంతా నిండి ఉన్నాడు అనే తత్వం కోసం మనం పూజిస్తున్నాం. అందుకనే శ్రీకృష్ణుడు కూడా, ఆ విష్ణుమూర్తి కూడా వరాహ అవతారంలో వచ్చాడు, మత్స్య అవతారంలో వచ్చాడు. అంటే తెలుసు కదా, మత్స్య అవతారం అంటే ఏ రూపం తెలుసు, వరాహ అవతారం అంటే ఏ రూపం తెలుసు. అంటే రకరకాల జంతువుల రూపాలలో కూడా భగవంతుడు వచ్చాడు. అంటే దాంట్లో అంతరార్థం ఏంటి? సర్వజీవులలో సర్వ సృష్టిలో కూడా భగవంతుడు ఉన్నాడు. అది మన యొక్క పురాణాలు చెప్పేది, అదే బాబా చెప్పింది. సర్వతా నిండి ఉన్నదే సనాతన ధర్మము. బాబా ఆచరించి సనాతన ధర్మమే, బాబా చెప్పింది సనాతన ధర్మమే, బాబా ఆచరించి కూడా అద్వైత సిద్ధాంతమే. కాబట్టి బాబా గారు ఆచరించిన సనాతన హిందూ ధర్మ సంప్రదాయము చాలా అత్యద్భుతమైనది, అద్భుతమైనది కూడా. గురువుగారు, షిరిడీలో ఉన్న బూటీవాడ, సాటేవాడ, దీక్షితవాడల యొక్క ప్రత్యేకత ఏమిటి? షిరిడీలో బూటీవాడ, సాటేవాడ, దీక్షితవాడ అంటే హరివినాయక్ సాటే బాబా భక్తుడు. డిప్యూటీ కలెక్టర్ చేశాడు హరివినాయక్ సాటే, దాదా కేల్కర్ అల్లుడు. ఆ హరివినాయక్ సాటే బాబాకు పరమ భక్తుడైతే షిరిడి వెళ్ళినప్పుడు బాబా చెంత ఉండాలన్న ఉద్దేశంతో ఆ హరివినాయక్ సాటే ఒక భవనాన్ని కట్టించాడు. అది ఎక్కడ కట్టించాడు? గురుస్థానం ఉంది కదా మనకు, గురుస్థానం ఎదురుగా హరివినాయక్ సాటే కట్టించాడు. భవంతి ఉంది. ఆ భవంతి ఇప్పుడు లేదు, 89 వరకు ఉంది. ఆ తర్వాత ఈ షిరిడి సంస్థానం వారు ఆ అభివృద్ధిలో భాగంగా ఆ భవంతిని తీసేయడం జరిగింది. అది హరివినాయక్ సాటే కట్టించిన భవంతి, దాన్ని సాటేవాడ అనేవాళ్ళు. అంటే బాబా గారు జీవించినప్పుడు భక్తులందరూ కూడా ఆ సాటేవాడలో అక్కడ ఆశ్రయం పొందేవారు. ఈ విధంగా హరివినాయక్ సాటే నిర్మించినదే సాటేవాడే. ఇక దీక్షిత్ అంటే కాకాసాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ అసలు ఆ రోజులలో ఫారిన్ వెళ్ళాడు. ఆయన రాజ్యసభ సభ్యుడు, కౌన్సిల్ సభ్యుడు, అద్భుతమైన అడ్వకేట్, చాలా
ఆ రాజకీయ నాయకుడు, ఆ స్వాతంత్ర సమరయోధం కోసం పోరాడిన వ్యక్తి దీక్షిత్. ఆ దీక్షిత్ బాబాను శరణు వేడిన తర్వాత బాబానే సర్వస్వ శరణాగతి చెంది బాబా దగ్గర ఉండిపోయాడు దీక్షిత్. ఆ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ హరివినాయక్ సేట పక్కన ఒక వాడ కట్టించాడు. అది ఎక్కడంటే ఇప్పుడు మనం కరెక్ట్ లొకేషన్ ఏంటంటే మ్యూజియం ఉంది. మనం చాలామంది బాబా షిరిడి సాయినాథుని యొక్క మందిరం అయితే బాబా మ్యూజియం చూసాం. ఆ మ్యూజియమే కాకాసాహెబ్ దీక్షిత్ వాడ. అప్పుడు దీక్షిత్ గారు బాబాను చూడటానికి వచ్చిన భక్తుల కోసం నిర్మించినదే దీక్షిత్ వాడ. అది ఇప్పుడు ప్రజెంట్ మనం దీక్షిత్ వాడ కింద మ్యూజియం చూడవచ్చు. ఇక బూటివాడ అంటే శ్రీ షిరిడి సాయినాథుడు జీవించున్నప్పుడే బూటికి స్వప్నంలో వచ్చి మందిరం కట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్యామాకు కూడా మందిరం కట్టమని చెప్పి ఒక ప్లాన్ గీయమని చెప్పి స్వప్నంలో రావడం జరిగింది. అప్పుడు శ్యామ బూటి ఇద్దరు కలిసి కట్టించిందే బూటివాడ. అంటే ఈ యొక్క బూటి నాగపూర్ బూటి మార్వాడి బాబా భక్తుడు కట్టించిన బూటివాడ దేనికోసం కట్టించా అంటే కృష్ణ మందిరం కోసం, శ్రీకృష్ణ పరమాత్మని ప్రతిష్ఠ చేయడం కోసం కట్టించిందే బూటివాడ. అంటే ప్రస్తుతం ఉన్న బాబా మందిరం, ప్రస్తుతం బాబాను సమాధి చేసిన మందిరమే బాబా మందిరం. బాబా విగ్రహం పెట్టిందే బూటివాడ. అప్పుడు బూటివాడలో బాబా గారు సమాధికి ముందు బాబా చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే ఈ యొక్క బూటివాడలో నన్ను సమాధి చేయండి, మనం అందరం కలిసి ఇక్కడ ఉందాము అని. ఆ బూటివాడ పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం ప్రతిష్టకు ముందు బాబా తన ప్రాణం వదిలేసేటప్పుడు బూటితో చెప్పి నా యొక్క శరీరాన్ని ఇక్కడ సమాధి చేయండి అని చెప్పి ఆ బూటివాడలో బాబా యొక్క శరీరాన్ని సమాధి చేయడం జరిగింది. ఆ బూటివాడే ఈరోజు బాబా మందిరం. అక్కడే బాబా సమాధి ఉంది, అక్కడే బాబా యొక్క విగ్రహం ఉంది, అదే బూటివాడ. ఈ మూడు ఆ యొక్క షిరిడీలో మనము ఆ యొక్క దేవస్థానం పరిధిలో చూసుకోవచ్చు. గురుగారు, షిరిడి సాయినాథుని మందిరంలో ఉండే ధుని ప్రత్యేకత ఏమిటి? ఈ షిరిడి సాయినాథుడు ద్వారకామాయిలో ధుని వెలిగించాడు. సాయినాథుడు జీవించినంతకాలం ధుని దగ్గర కూర్చునేవాడు. ధుని దగ్గర కూర్చొని ధునిలో కట్టెలు వేస్తూ ధుని దగ్గర కూర్చొని భక్తులను కాపాడేవాడు బాబా. షిరిడి సాయినాథుడు ధుని దగ్గర కూర్చొని ఉన్నాడు. ఒక స్త్రీ తన యొక్క బాబు మంటల్లో పడిపోతూ ఉంటే ఆ స్త్రీ ఎక్కడుంది? 300 మైళ్ళ దూరంలో ఉంది. 300 మైళ్ళ దూరంలో ఉండి తన భర్త అనారోగ్యంతో ఉండి ఒకసారి ఆ స్త్రీని పిలవగానే ఆ స్త్రీ తన భర్త పిలుస్తున్నాడనే భావనతోటి ఒకసారి లేచిన వెంటనే తన ఒడిలో ఉన్న బాబు మంటలలో పడిపోతూ ఉంటే 300 మైళ్ళ దూరంలో ఉన్న ధుని మంటల్లో పడిపోతూ ఉంటే శ్రీ షిరిడి సాయినాథుడు ధుని దగ్గర ఉండి చేయి పెట్టి బాబుని ఇట్లా కాపాడడం జరుగుతుంది. అంటే శ్రీ షిరిడి సాయినాథుడు ధుని వెలిగించడంలో అంతరార్థం ఏమిటాయి అంటే భక్తులను కాపాడడం కోసమే ఆ ధుని వెలిగించాడు. ఇక రెండవ విషయం ఏంటంటే భక్తుల యొక్క కర్మలను కాల్చడం. అంటే మనం అనేక మంది భక్తులు బాబా దగ్గరికి వస్తారు. శ్రీ షిరిడి సాయినాథుడి దగ్గరకు వచ్చి బాబా నాకు ఆ కోరికలు ఉన్నాయి, మాకు ఈ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు తీర్చు బాబా అని ప్రార్థిస్తారు. అయితే మన కోరికలని తీర్చాలి అంటే మన కర్మలు నివృత్తి కావాలి. కనీసం కొంతన్నా కర్మ నివృత్తి కావాలి. కర్మ నివృత్తి కాంది కోరికలు తీరవు. కాబట్టి కర్మలు నివృత్తి చేయాలంటే నీ పాపాలు దహించాలి. నీ పాప పరిహారము అయితే కానీ నీ కోరిక తీరదు. నీ పాప పరిహారం కోసమే ధుని వెలిగించాడు. అంటే భక్తులు ధుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ధునిలో ఒక టెంకాయ కానీ నవధాన్యాలు కానీ వేసినప్పుడు ఆ టెంకాయ నవధాన్యాలు ధునిలో వేస్తే అవి ఏ విధంగా అయితే కాలిపోతాయో భక్తుల యొక్క కర్మలు కూడా ఆ విధంగా కాలిపోతాయి. భక్తుల కర్మలు కాలిపోవడం కోసం, భక్తుల యొక్క పాపాలు కాలిపోవడం కోసం, భక్తులకు కోరికలు తీర్చడం కోసం శ్రీ షిరిడి సాయినాథుడు ధుని వెలిగించాడు. అది ధునిలో ఉన్న ఒక అంతరార్థం. ఇక రెండవ అంతరార్థం ఏంటంటే యజ్ఞము. ఇప్పుడు మనం యజ్ఞం అంటాం, హోమం అంటాం. కాబట్టి ధుని అంటే నిత్య హోమం, నిత్య యజ్ఞం. అంటే 365 రోజులు ద్వారకామాయిలో అంటే బాబా మందిరంలో జరిగే యజ్ఞమే ధుని. ఇక రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే ధుని అంటే నిత్య దీపారాధన. ఇప్పుడు మనం మందిరాలలో దీపారాధన చేస్తుంటాం. అంటే 24 గంటల దీపారాధన కొన్ని మందిరాలలో జరుగుతాయి, కొన్ని మందిరాల్లో జరగవు. కాబట్టి ఇప్పుడు ధుని అనేది వెలుగుతూ ఉంటే అది నిత్య దీపారాధనే, అది దీపమే వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ధునిలో ఉన్న అంతరార్థం ఏంటి? నిత్య దీపారాధన,
నిత్య అగ్నిహోత్రము, బాబా భక్తులను వారి కర్మలను తొలగించి, కర్మలను తీసివేసి, పాపాలను తీసివేసి వారి కోరికలు తీర్చడం కోసం వెలిగించింది ధుని. ఈ విధంగా 3 పరమార్థాలను దృష్టిలో పెట్టుకొని శ్రీ షిరిడి సాయినాథుడు ద్వారకామలో ధునిని వెలిగించడం జరిగింది. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో ఈ షిరిడి సాయినాథుడికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఎన్నో సందేహాలని మీరు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఓం శ్రీ సాయిరామ్. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.